3 వీక్స్ క్రితం ఇక్కడ కలిసాం. ఆ రోజున కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా చాలా బాగా వచ్చిందని. కానీ సినిమా అయిపోయింది, నాన్నతో రుణం తీరిపోయిందా అని బాధగా ఉన్నాను. ఇవాళ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ బాధ, నాన్న లేరు ఈ సక్సెస్ని చూడటానికి, మాతో పంచుకోవటానికి. నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరు లేరని ఫ్యామిలీ అందరిలో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్. అందరికీ ఒక నిజంగా ఈ సక్సెస్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఫెయిల్యూర్స్ అనేవి, సక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కథ విన్నాం, అందరం విన్నాం, బాగుందనుకున్నాం. కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అనుకున్నాం. కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. అది అందరికీ ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ అయినా, ఇంత ఇటువంటి స్టోరీ అని కూడా అందరికీ అర్థమయ్యేటట్టు, ఒక చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు ప్రయత్నించండి. అది ప్రయత్నిస్తే ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాన్నప్పుడు నాకు బాగా ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months దాని మీద వర్క్ చేసి అది ఎంత సింప్లిఫై చేయాలి అనేది బాగా ట్రై చేసాం. నాన్న కూడా ఒక 4-5 సార్లు విన్నారు ఈ కథ. విని ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, దీంట్లో కొంచెం కామెడీ యాడ్ చేయండి. తాత మనవడు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ తాతకి మనవడికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి బాగా ఇష్టం ఆ కాంబినేషన్స్. ఎప్పుడు బిగినింగ్ నుంచి చూసుకో, అది బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆ సీన్స్ బాగా చూసుకో అని చెప్పారు. దాని తర్వాతే ఆ తాగుడు సీన్ కానీ అన్ని తర్వాత వచ్చినాయి అటువంటి సీన్స్. కానీ అందరూ నేనేదో నాన్నకు ఒక పెద్ద గొప్ప కానుక ఇచ్చాను ఆయనకి లాస్ట్ ఫిలిం ట్రిబ్యూట్గా అని పేపర్స్లో కానీ రివ్యూస్లో కానీ చాలామంది చెప్పడం, ఫోన్లు చేసి. నేను కాదు, ఆయన కూడా వెళ్ళేటప్పుడు సినిమా అంటే ఇలా తీయాలరా అని చెప్పి నాకు నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. చైతన్యకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ఆయనకు కూడా చాలా బిగ్ హిట్ ఇచ్చారు. ఒక క్లాసికల్ ఫిల్మ్ ఇచ్చారు. సో నాన్న వెళ్ళేటప్పుడు కూడా మా అందరికీ ఫ్యామిలీకి ఇదిగో అని చెప్పి ఇంకొక కానుక ఇచ్చి వెళ్ళారు. ఎంత ఆడుతుంది, ఎంత సక్సెస్ అయింది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది లేదు. మా అందరికీ తృప్తి ఏంటంటే నాన్న లాస్ట్ ఫిలిం చాలా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అవడమే కాదు, ఒక క్లాసికల్ ఫిలిం, ఒక క్లాసిక్, తెలుగు సినిమాల్లో ఇంకొక మైల్ స్టోన్, తెలుగు సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. నాన్నగారి క్లాసిక్స్ లాగానే నాకు వచ్చిన కొన్ని శివ, గీతాంజలి, అన్నమయ్య లాగా ఇది కూడా ఈ సినిమా మనం తర్వాత చాలామంది డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చారు ఈ మధ్యన. వాళ్ళు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అని మాకు అర్థమైంది ఇప్పుడు. లేకపోతే ఇలాగే ఒక మోస్తో పాటలు, ఫైట్లు ఇదే పెట్టి ఇలాగే తీయాలి. పెద్ద డైరెక్టర్స్, నేను చిన్న డైరెక్టర్స్ కూడా అన్నట్టు వచ్చి ఇలా తీయాలని చూపించారు. చూస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మాకు అర్థమవుతుంది. ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వాళ్ళందరూ మాకు కంగ్రాచులేషన్స్ చెప్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. కమల్ హాసన్ గారు 16 ఏళ్ల వయసు, ఆయనకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్స్ అసిస్టెంట్గా, హీరాలాల్ మాస్టర్కి డాన్స్ అసిస్టెంట్గా నాన్న ఫస్ట్ ఫిల్మ్లో జాయిన్ అయ్యారు. నాన్న ఆయన దగ్గర ఆయనలో ఆ షార్ప్నెస్ కానీ అది చూసి దగ్గరికి తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇంకా చాలా ఉంది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి, డాన్స్ అసిస్టెంట్ కాదు అని చెప్పి నాన్న ఆయనకి అడ్వైస్ ఇచ్చారు. అది కమల్ హాసన్ గారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఆ సినిమా త్రూ అవుట్ నాన్న ఆయనకి ఎందుకో కమల్ హాసన్ గారు అంటే బాగా ఇష్టపడి, నాన్న ఆయన అంటే ఇష్టపడి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాం, అవుట్డోర్లో ఆయన దగ్గర కూర్చోబెట్టి అడ్వైజులు ఇవ్వటం అంతా జరిగిందంట. సో అది ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్ గారు. ఈ సినిమా చూసి రాత్రి ఒక 11 o'clock ఫోన్ చేశారు. నేను పడుకున్నాను, ఎవరి ద్వారానో పట్టుకుని, ఇంటి నెంబర్ పట్టుకుని నన్ను నిద్ర లేపించి ఒక ఆల్మోస్ట్ 11 to 12 o'clock వరకు మాట్లాడారు. మాట్లాడుతూనే ఫోన్లో ఏడుస్తున్నారు, నాన్నని తలుచుకుంటా. అంటే నాన్నకి ఆయనకున్న అనుబంధం ఉంది ఇది. ఆయనకి ఏయో మెమరీస్ గుర్తొచ్చాయంట ఆయనతో చెప్పి. ఎంత వండర్ఫుల్ ఫిలిం తీశారు, ఎంత గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు ఆయనకి, ఆయన లాస్ట్ ఫిలిం ఇటువంటిది అవటం అని చెప్పి చాలా చాలా ఎనీథింగ్ ఆ ఫిలిం కోసం నేను ఇంకేమైనా చేయాలన్నా కూడా నాకు చెప్పండి, నేను చేస్తాను వచ్చి అని చెప్పి. మొన్న నైట్ అది సినిమా చూసిన కానీ మహేష్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఎలా సబ్జెక్ట్ ఎట్లా అనుకున్నావు, ఆ కథ చెప్పినప్పుడు ఈ కథ చెప్తే అసలు ఎలా ఇలా తీయగలుగుతారని అనుకున్నావు, ఎలా జడ్జ్ చేసావని అతను ఒక పెద్ద ఇది
లేదు మహేష్, విక్రమ్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, కళ్ళ ముందు కథ చెప్పాడు, తర్వాత ఇంప్రొవైజేషన్స్ చేసుకున్నాం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. అది మరి ఎలా ఏ జడ్జ్మెంట్తో నువ్వు అది ఒప్పుకున్నావో కానీ మీరు దానికి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పి తను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి, నేను కూడా విక్రమ్ దగ్గర ఏదో కాదంటున్నాను, నువ్వు కూడా విను నా కోసం అని అడిగితే తప్పకుండా వింటాను మహేష్ అని చెప్పాను. అది ఏదో నేను చైతన్య నా అబ్బాయి అని చెప్పడం కాదు, యాక్చువల్లీ తనది వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. అంటే ఒక ఓపెనింగ్ సీక్వెన్స్లో ఒక హస్బెండ్ గొడవపడి వైఫ్తో ఇదైపోయి యాక్సిడెంట్ అయ్యి దాని తర్వాత ఒక కేర్ ఫ్రీగా ఉండే స్టూడెంటు అక్కడ నుంచి లాస్ట్ ఎండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ అవ్వటం, అండ్ వాటికన్నా కష్టమైన క్యారెక్టరు. అంతేకాకుండా వాళ్ళ తాతగారితో చేయాలి ఫస్ట్ టైం, అది తనకి మళ్ళీ నాతో చేయాలి, ఇద్దరం ఉన్నాం అక్కడ ముందు. అది చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను నాన్నగారితో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఆయనకి బయటికి చెప్పుకోలేదు, కానీ నిజంగా సెట్లోకి వెళ్తుంటే కాళ్ళు ఉరుకుతూ మొదలుపెట్టింది. అంటే అది భయంతో కాదు, ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద ఆర్టిస్టు ముందు మన ముందు నుంచున్నారు, అటువంటి ఆయనతో వాడు చాలా చాలా బాగా చేశాడు. ఐ గివ్ ద ఫస్ట్ మార్క్స్ టు చైతన్య. మై సెకండ్ మార్క్స్ ఇస్ టు సమంత సినిమాలో. ఎందుకంటే 6 అడుగులు ఆ అమ్మాయి ఇంత ఉంది కరెక్ట్గా నా ముందు, ప్లస్ ఎన్నో సినిమాలు చేస్తుంది, నేనంటే పెద్ద ఫ్యాను అమ్మాయికి, ఎప్పటి నుంచో సమంత చెప్తూ ఉంటుంది. అండ్ నన్ను ఒక చిన్నపిల్లాడితో ఆడుకున్నట్టు ఆడుకోవటం, ఒక తల్లి అవటం నాకు ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సీన్, తన హాస్పిటల్ రూమ్లో తను ఉన్నప్పుడు అప్పటికి తెలిసిపోతుంది తనకి నేను తన కొడుకు అని. నేను వచ్చినగానే చూసుకుని నన్ను చూసి తల్లులు నిజంగా అడుగుతారు కొడుకు వచ్చిన కానీ వాళ్ళ స్కూల్లో ఏం జరిగిందిరా అని, ఇవాళ ఏం చేసావు బిట్టు, బాగుందా, వాళ్ళంతా ఎలా ఉన్నావు బిట్టు అని అడగటం అనేది ఫెంటాస్టిక్గా చేసింది ఆ పాయింట్, చిన్న పాయింట్. అండ్ అలాగే శ్రియ ఆ నత్తి క్యారెక్టర్ నత్తిగా వేసుకుని, ఐ థింక్ శ్రియకి తనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తన కెరియర్లో ఈ సినిమా. అండ్ 2 1920s ఆ జమీందార్ ఎపిసోడు, దాని తర్వాత ఇప్పుడున్న ఎపిసోడ్కి రెండిట్లో చాలా డాక్టర్గా చేయటమే కాకుండా చాలా చాలా అందంగా ఉంది సినిమాలో. అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అది కేవలం మా ఇద్దరి మధ్యన అనేది కాదు, అది డైరెక్టర్ కాన్సెప్ట్, ఈ హార్ట్ బీట్ కాన్సెప్ట్ అనేది అది కొత్తగా ఎంత ఫ్రెష్గా ఉందో అది. అఖిల్ని ఎలా లాంచ్ చేయాలి నేను ఐ వాజ్ థింకింగ్ దట్ పార్ట్ అయిపోయింది, ఆ బరువు అయిపోయింది నాకు. సో ఇందాకన్నా నాన్న నాకే కాదు, నాకు, చైతన్యకి, అఖిల్కి కూడా ఒక మంచి సినిమా ఇచ్చేసి వెళ్ళిపోయారు. అమితాబ్ బచ్చన్ గారి క్యామియో అనేది మేము తర్వాత అనుకున్నాం, ఎప్పుడో ముందు అనుకున్నది కాదు. ఇంత ముందు చెప్పినట్టే నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే బాగా ఇష్టం యాజ్ అన్ యాక్టర్, ఆల్రౌండర్ అని, ఆయన వాయిస్ కానీ ఆయన ఉచ్చారణ కానీ చాలా ఇష్టం, ఆయన చూసుకుని నేర్చుకుంటారా మీరు అందరూ అంటూ ఉండేవారు. జరిగిన తర్వాత ఒరిజినల్గా కారులో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసింది. ఓన్లీ వాయిస్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. కార్లో ఐఎమ్ టాకింగ్ టు అన్ ఎండి, ఒక పెద్ద చైర్మన్ ఆఫ్ అ హాస్పిటల్ గ్రూప్. అమితాబ్ బచ్చన్ గారు ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళి పెట్టాం. అందుకనే ఇట్ వాజ్ షార్ట్ లైక్ దాట్ ఆల్సో. కాంబినేషన్ కుదరలేదు, అప్పటికి కాంబినేషన్స్ అన్నీ అయిపోయాయి, లేకపోతే డెఫినెట్గా నాన్నతో కాంబినేషన్ పెట్టేవాడిని. బట్ ఇట్ వాజ్ టూ లేట్. అది జస్ట్ అమితాబ్ బచ్చన్ గారితో షూటింగ్ కూడా సినిమా అంతా అయిపోయి రీ రికార్డింగ్ జరుగుతుంటే అప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకొచ్చి యాడ్ చేసాం. మనం లాంటి సినిమా ఎవరి వల్ల కాదు, చేయలేరు, మళ్ళీ ఇట్లా 3 జనరేషన్స్ కలిపి చేయలేరు. చేసి 3 జనరేషన్లో ఇంత మంచి సినిమా, దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. అది ఎవ్వరు చేయలేరు. ఈ 50 crores, ఈ 40 crores, 60 crores, నెక్స్ట్ ఇంకొక సినిమా వెళ్ళిపోద్ది, 70కి వెళ్ళిపోద్ది, దాని తర్వాత 80కి వెళ్తుంది, వెళ్తూనే ఉంటాయి. వెళ్ళిపోతే ఎట్లా సినిమాలు. ఉయ్యాలో జంపాలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్రోలోగ్ లాగా వస్తుంది, మాట చెప్పేది ఆ సినిమా కథ గురించి, నాతో చెప్పించాలన్నారు. లేదు, ఆ కుర్రోడే చెప్తే బాగుంటుంది, ఆ సినిమాకి హీరో అతను చెప్తే బాగుంటుంది. అది మనసుకు నచ్చి చేసిన సినిమా, అది బాగా హిట్ అయింది. అది
దాని తర్వాత ఇప్పుడు మనం వచ్చింది, మనం కూడా ఇంతే. చాలా 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 నిజంగా ఒక బాగా ఫీల్ అయి చేశాను చాలా రోజుల తర్వాత. అది ఆ రోల్ చేసినప్పుడు కానీ వాళ్ళని అమ్మ అని పిలుస్తాం కానీ వీడిని నాన్న అని పిలుస్తాం కానీ రియల్గా ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఆ పాట వేసుకుని చూస్తే ఆ ఒక్క పాట వేసుకుని చూస్తాను ఈ సినిమాలో, మనం సినిమాలో మా ముగ్గురిది ఉన్న పాట మౌంటేజ్ సాంగ్, అమ్మా నాన్న అమ్మ సాంగ్. కోర్స్ బిట్టు క్యారెక్టర్ బాగా నచ్చింది, బట్ సీత క్యారెక్టర్ చాలా చక్కటి ఒక అందమైన క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ ఎమోషన్స్. అది ఏమంటారు, ఒక నవల్లో రాస్తారు చూడండి లవ్ స్టోరీ, అటువంటి లవ్ స్టోరీ చక్కగా చాలా బాగా తీశాడు. అనూపి మ్యూజిక్కి నాకెంత క్రెడిట్ ఇస్తారో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, ఆర్ విక్రమ్కి ఎంత క్రెడిట్ ఇస్తారో, కెమెరామెన్కి ఎంత క్రెడిట్, అతనికి అంత క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా ప్రాణం పోసాడు ఆల్ దట్ మ్యూజిక్. అంతేగా సినిమానే కాదు, రీ రికార్డింగ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. బికాజ్ జనరలీ నేను ఎందుకు బిలీవ్ చేస్తానంటే ఇంత బతికి అట్లా వెళ్ళిపోతామా అనేది ఇంపాసిబుల్. ఇంత చేసి ఇంత సంపాదించి ఒక్క సెకండ్లో వెళ్ళిపోతామా, మళ్ళీ దానికి ఉన్నదే అంటే ఎందుకు వై ఆర్ వి డూయింగ్ దానికి ఒక అంటే కేవలం మనకి మిగిలిపోయాయి ఒక అక్కడ ఇక్కడ స్టాచ్యూసా అంతేనా అనేది నా ఎప్పుడు థాట్ ప్రాసెస్ ఐ ఆల్వేస్ హ్యాడ్. ఇప్పటి నుంచి కాదు, యంగ్ ఏజ్ నుంచి. నాకు మోగ మనసులు సినిమా చూసినప్పటి నుంచి నా మైండ్లో అది పడిపోయింది. అండ్ అందుకనే రాఘవేంద్రరావు గారితో చెప్పి మరీ జానకిరాముడు చేయించుకున్నాను. విక్రమ్కి ఎలా వచ్చిందో ఐడియా నాకు తెలీదు. మొన్న ఈ మధ్యన నేను కూర్చున్నప్పుడు విక్రమ్ చెప్పాడు, తనకి ఐడియా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అతను ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు అతను పక్కన ఒక అతను వచ్చి కూర్చున్నాడంట. కూర్చుని వచ్చి చూస్తే అచ్చో అతను బ్రదర్ లాగా ఉన్నాడంట. అప్పుడు ఐడియా స్ట్రైక్ అయిందంట, ఇట్లా ఏమైనా జరిగితే ఏమైనా చేతో స్ట్రైక్ అయ్యి అక్కడ నుంచి నేను స్టోరీ స్టార్ట్ చేశాను అని చెప్పాడు. ఆ ఫ్లైట్ సీన్ ఒరిజినల్లీ నాన్నకి ఎప్పుడు సెకండ్ హోమ్ హైదరాబాద్ తర్వాత ఎప్పుడు అమెరికా. అండ్ నాకు రియలీ చాలా చాలా ఆనందంగా ఉంది. అమెరికాలో అది అట్లా రికార్డ్స్ క్రియేట్ చేసి 1 వీక్లోనే ఏ సినిమా కలెక్ట్ చేయనంత కలెక్ట్ చేసి అండ్ ఆల్మోస్ట్ టాప్ 1 or 2 గ్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అంటున్నారు నెక్స్ట్ 2 వీక్స్లో. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు అమెరికా నుంచి మరి వాళ్ళ టైం డిఫరెన్స్ కదా, అర్ధరాత్రులు తెల్లవారుజామున 3ంటికి 2ంటికి నన్ను నిద్రలేపుతున్నారు రోజు. నాన్నకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ సినిమా చూసాం, చాలా బాగుందని ఏం ఆలోచించలేదు. చూద్దాం ఈ మధ్యన రన్స్ ఎలా వస్తాయి అన్నీ చూసుకుని. మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు, అందుకనే ముందు తక్కువ థియేటర్స్తో ప్లాన్ చేసి స్లోగా. చాలామంది అడిగారు ఇంత హైప్ ఉన్న సినిమాకి ఎందుకు తక్కువ థియేటర్స్ ప్లాన్ చేశారని. రన్ను కోసమే కావాలని ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసాం. మల్టీ స్టారర్స్ చేయాలి. అలాగే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నా ఏజ్కి తగ్గట్టు అటు తగ్గట్టు కొన్ని స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి, అవి కూడా చేస్తాను. బట్ డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉండాలి. ఆ రెగ్యులర్ కమర్షియల్ ఆ మోసలో చేయదలుచుకోలేదు, డెఫినెట్గా చేయను. అంటే ఇప్పుడు క్యూబ్లో యాడ్ చేస్తాం చాలా కష్టం అండి, మళ్ళీ లోడింగ్ అదంతా చాలా కష్టం. డెఫినెట్గా సోషల్ మీడియాలో వదులుదాం అనుకుంటున్నాను. చాలా మంచి సీన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. అంటే చాలా బాధేసింది తీసేయటం సీన్స్ మంచి ఎస్పెషలీ నాన్నగారి కొన్ని నా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాకు శ్రేయాకి చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అది ఎంత నాన్న వాయిస్ ఎంత వీక్గా ఆయన డబ్బింగ్ చెప్పినా కూడా క్లాప్స్ కొట్టేవారు. ఎందుకంటే ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఆయన ఎఫర్ట్కి ఆయన కమిట్మెంట్కి కొడతారు. దే డోంట్ లుక్ వాయిస్ బాగుందా లేదా అనేది, దే డోంట్ లుక్. ఐ నో ఆ సినిమాలో ఆయన ఒరిజినల్ వాయిస్ కన్నా వీక్గా ఉంటుంది వాయిస్ త్రూ అవుట్. సైకాలజీ ద బియాండ్ నేను థియేటర్లో చూశాను వెనకాల నుంచి. ఆయన ఆ వాయిస్ వచ్చినగానే క్లాప్స్ మొదలవుతుంది. దట్ ఈస్ ద లవ్ దే హ్యావ్ టువర్డ్స్. ఫ్యాన్స్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ట్రైలర్ వదిలే వరకు ఈ సినిమా ఇలా ఉంటుందని. అండ్ నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను, ఇది సినిమా అంటే ఇది అని మీరే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా అంటారు, ప్రేక్షకులు కూడా అంటారు. దిస్ ఇస్ ద ఫిలిం ఐఎమ్ మేకింగ్ అని
చెప్తానే ఉన్నాను. ఈవెన్ బిఫోర్ లాస్ట్ ప్రెస్ మీట్ కూడా రిలీజ్కి బిఫోర్ శివ గీతాంజలితో కంపేర్ చేస్తే శివ గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నాను, ఇది రిలీజ్కి ముందే అంత హ్యాపీగా ఉన్నాను సినిమా చూసి అని చెప్పాను. అంటే అంత గొప్ప నమ్మకంతో రిలీజ్ చేశాను సినిమా, అసలు ఏమాత్రం డౌట్ లేకుండా. మీలో కోటీశ్వరుడు కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇప్పటి వరకు ఒక స్టార్గా చూశారు, ఇప్పుడు బియాండ్ స్టార్ వెళ్ళి ఇప్పుడు మీ ఇంట్లో మనిషిగా మారిపోతాను ఈ మీలో కోటీశ్వరుడితో. చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే కొత్త అనుభూతి. నేను ఈ మధ్యన మనో షూటింగ్కి అమితాబ్ బచ్చన్ గారితో వెళ్ళినప్పుడు ఏమండి మీ షో చేస్తున్నాను అది ఇది అని చెప్పి ఆయనతో కూర్చొని కొంతసేపు మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎక్కువ మాట్లాడాల. ఈ షో అయిపోయేటప్పటికి నువ్వు మారిపోతావు, మనిషిగా మారిపోతావు, నాలో చాలా మార్పు వచ్చింది ఈ షో చేసిన తర్వాత, నువ్వు కూడా మారిపోతావు చూడు అన్నారు. ఆయన చెప్పింది ఈ షో చేస్తుంటే నాకు అర్థమవుతుంది స్లోగా. జస్ట్ 5-6 ఎపిసోడ్స్ షూటింగ్ అయ్యాయి, దానికే చాలా థింకింగ్ ప్రాసెస్ చేంజెస్ వస్తాయి.